వెల్కమ్ టు చరక్ లైఫ్ కేర్ సొల్యూషన్స్. సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో క్లైమ్స్ పెట్టినప్పుడు మనకి డిడక్టబుల్ క్లైమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే సపోజ్ మనం ₹1,00,000 క్లైమ్ పెడితే ఒక 90,000 రావటం, లేకపోతే ఒక 70,000 రావటం, ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. సో ఇవి ఎందుకు జరుగుతాయి, వీటి గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో వెంకట్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే సార్. సందీప్ గారు. సార్, హెల్త్ ఇన్సూరెన్స్లో డిడక్టబుల్ క్లైమ్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయి, రీజన్ ఏంటి? సార్, డిడక్టబుల్ క్లైమ్స్ ఎందుకు వస్తాయి అని అంటే, ఒకటి ఫస్ట్ పాయింట్ వచ్చేసి హాస్పిటల్కి కంపెనీకి జరిగినటువంటి ఎంఓయు ఏదైతే ఉంటుందో ఎంఓయుకు మించి చార్జ్ చేసినప్పుడు, సో ఎంఓయు ప్రకారం ఇస్తారు కానీ దానికి మించి అయితే ఇవ్వరు. వాళ్ళు క్లియర్గా రాస్తారు కూడా, కైండ్లీ మళ్ళీ మీరు బిల్ అంతా కూడా అనలైజ్ చేసి మీరు పెట్టండి అండ్ తర్వాత ఆ బిల్ ప్రకారం పెట్టండి అని చెప్పి వాళ్ళు దాంట్లో రీజన్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఆ ఎంఓఈ ప్రకారం పెట్టినప్పుడే యాజ్ ఇట్ ఈస్గా 100% క్లెయిమ్స్ వస్తాయి సార్. అది ఇకపోతే కో పేమెంట్స్ కొన్ని ఉంటాయి. అబౌవ్ 60 years దాటినటువంటి వాళ్ళకి కొన్ని పాలసీల్లో కో పేమెంట్స్ ఉంటాయి. సో దానివల్ల బిల్లు డిడక్ట్ అయిపోయి, అంటే సపోజ్ ₹1,00,000 పెడితే మీరు ఇందాక 70,000 వస్తుందంటే 30% అక్కడ కో పేమెంట్ ఉంటుంది, అందుకని చెప్పేసి డిడక్ట్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే రూమ్ రెంట్స్ వాళ్ళకు ఉండేది లిమిట్ వచ్చేసి సింగిల్ ఏసీ రూమ్ ఉంటుంది, బంధువులు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారనే ఉద్దేశంతో పెద్ద రూమ్ తీసుకుంటారు, డీలక్స్ రూమో లేకపోతే సూట్ రూమో తీసుకుంటారు. ఇప్పుడు సూట్ రూము తీసుకున్నప్పుడు మన పాలసీ ఏమో చిన్న పాలసీ, అంటే మామూలుగా ఉన్నటువంటి పాలసీ, దాంట్లో రూమ్ రెంట్ లిమిట్ ఎంత ఉందో చూసుకొని రూమ్ రెంట్ తీసుకుంటే ఆ సర్జరీకి ఆ ట్రీట్మెంట్కి సరిపడా బిల్ అనేది వస్తుంది. దానికి స్థాయి మించి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం హోటల్కి వెళ్తాం, భోజనము ఏసీలో తింటే ఒక రేటు, నాన్ ఏసీలో తింటే ఒక రేటు. అంటే అర్థం కావడానికి చెప్తున్నాను సార్. ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే, సర్జరీ చేయించుకున్నటువంటి పేషెంట్ అక్కడ ఏసీ రూమ్లో ఉంటే ఒక రేటు, తర్వాత సూట్ రూమ్లో ఉంటే కనుక ఒక రేటు, తర్వాత షేర్డ్ రూమ్లో ఉంటే కనుక ఒక రేటు. దీన్ని బట్టి మొత్తం ఛార్జెస్ అన్నీ కూడా మారిపోతుంటాయి. ఇప్పుడు షేర్డ్ రూమ్ ఉందనుకోండి, అందరినీ చూడడానికి నర్సులు డాక్టర్లు వస్తారు, దానికి సపరేట్గా పెద్ద ఛార్జెస్ ఏమి ఉండవు. ఏదో ₹1,000 విజిటింగ్ ఛార్జెస్ ఉంటే ₹1,000 ఛార్జ్ చేస్తారు. 5th floorలో ఏసీ రూమ్లో ఉంటారు, అక్కడికి రావాలంటే ఇదే డాక్టర్ అక్కడికి రావాలంటే ₹2,000 ఛార్జ్ చేస్తారు. అక్కడ కూడా కాదు, సూట్ రూమ్లో ఉంటారు, సూట్ రూమ్లో ఉంటే ఇదే డాక్టర్ అక్కడికి వెళ్ళి చూడాలంటే ₹3,000 పర్ విజిట్ ఛార్జ్ చేస్తారు. ట్రీట్మెంట్ ఒకటే, తీసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీని బట్టి మారిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ డిడక్టబుల్స్ అప్లైకబుల్ అవుతాయి సార్. ఇది ఓకే. సో ఇదొక రీజన్. అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోతే కనుక, అర్థం కాకను అంటే హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్ కంపెనీకి ఇన్సఫిషియెంట్గా ఉంటే అప్పుడు డిడక్టబుల్స్ అనేది ఉంటాయి సార్. ఇది అదొకటి. తర్వాత క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. ఈ క్రానిక్ డిసీజెస్ ఏంటంటే జనరల్గా కొన్ని రోబోటిక్ సర్జరీస్, తర్వాత నీ ఆపరేషన్స్, తర్వాత కంటి ఆపరేషన్, ముఖ్యంగా ఎక్కడ ఎక్కువ డిడక్టబుల్ అవుతుందంటే క్యాట్రాక్ట్కి సంబంధించినటువంటివి, కానీ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానివ్వండి, ఇలా కొన్ని రోబోటిక్ సర్జరీస్, కానీ సర్జరీస్కి ఒక్కొక్క సర్జరీస్కి కొన్ని ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటాయి సార్. సో ఆ ఫిక్స్డ్ ఛార్జెస్ ఉన్నప్పుడు సపోజ్ క్యాట్రాక్ట్ లిమిట్ ఏదో ఫలానా కంపెనీ లెన్స్ వెయ్యాలి అంటే ఒక 50,000, ఈయన తీసుకున్నటువంటి పాలసీ కూడా 50,000కే మ్యాచ్ అవుతుంది. ఓకే, అంతవరకు ఇచ్చేస్తారు. కానీ ఇన్సూరెన్స్ ఉంది కదా, ₹1,50,000 పెట్టేస్తారు, 50,000ది కాస్త 1.5 lakhs పెడతారు, 1 lakh స్ట్రైట్ అవే డిడక్ట్ అవుతుంది, 50,000 వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో డిడక్ట్ అవుతాయి. కానీ సార్ న్యాచురల్గా నా దగ్గర కొన్ని క్లెయిమ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. నేను 100కి 100% క్లెయిమ్స్ వచ్చినట్టు సందర్భాలు ఉన్నాయి సార్. ఇది తర్వాత కొంతమంది ఆ రూముల్లో ఉండి, పేషెంట్స్ ఉంటారు కదా, అటెండర్స్ ఉంటారు, కొంత వాళ్ళకి ఫుడ్ కూడా సర్వ్ చేయాల్సి ఉంటుంది, ఆ ఫుడ్ ఛార్జెస్ ఉంటాయి, ఫుడ్ ఛార్జెస్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు. తర్వాత మిస్లీనియస్ ఉంటాయి, తర్వాత అంటే లైక్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి, గ్లౌజులు కానీ, మాస్కులు కానివ్వండి, బ్యాండేడ్లు కానివ్వండి, ఇలా యూజ్ అండ్ త్రో ఐటమ్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటికి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండదు. సపోజ్ ఏదైనా సర్జరీ అయింది, ఆ సర్జరీ అయితే కట్టు కట్టాల్సి ఉంటుంది, కట్టు కట్టడానికి ఒక ₹10,000 బ్యాండెడ్ ఛార్జ్ చేస్తారు. సో అది ఆ ₹10,000 తీసేస్తారు, ₹90,000 ఇస్తారు. సో ఇట్లాంటివి తప్ప మిగతా అంతా కూడా వస్తుంది సార్. అది సార్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా
ఈ మిస్లీనియస్ కూడా కవర్ చేసుకోవడానికి కూడా కొన్ని ప్లాన్స్ వచ్చాయి సార్. సో అది ఎక్స్ట్రా రైడర్స్ ఎక్స్ట్రా అమౌంట్ కనుక మనం పే చేసి మనం తీసుకుంటే ఆ మిస్లీనియస్ కూడా దీంట్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేటట్టుగా అవకాశం ఉంది సార్. అది ఓకే, అది అయితే ఇప్పుడిప్పుడు వచ్చింది, అది ఇంకా పూర్తి స్థాయిలో కూడా అందరికీ తెలియదు అది. సో ఉంది ఇలాంటి ఆప్షన్. సో తీసుకునే పాలసీని బట్టి, జాయిన్ అయ్యే హాస్పిటల్ని బట్టి, అక్కడ ఎంచుకునేటువంటి ఆప్షన్స్ని బట్టి, ట్రీట్మెంట్ని బట్టి, సర్జరీని బట్టి. అవును సార్, అవును సార్. సో క్లెయిమ్ రావటం, ఫుల్ రావటమా, సగం రావటమా, 70% రావటమా అనేది డిసైడ్ అవుతుంది. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. అవును సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.